హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ఒక తీపి కబురు అయితే వచ్చిందండి. అదేంటంటే 2018 నుండి 2026 వరకు ఈ యొక్క పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల అంటూ ఈ అప్డేట్‌లో అయితే ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగంలోని వివిధ శాఖల్లో దశాబ్దాల కాలం పాటు వారి అంకిత భావంతో పదవీ విరమణ అంటే వారి సేవలు అందించి పదవీ విరమణ చేసినటువంటి వృద్ధ పెన్షనర్లకు అంటే రిటైర్డ్ ఉద్యోగులకు మరియు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతూ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైనటువంటి ఆశాజనకమైన అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చిందండి. అదేంటంటే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాల కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది పెన్షనర్ల ఆశలు ఇప్పుడు నెరవేరే సూచనలైతే కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత రావాల్సినటువంటి గ్రాట్యుటీ. సో, మనం రిటైర్మెంట్ తర్వాత ఈ యొక్క గ్రాట్యుటీ ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ ఎన్యూడ్ లీవ్స్. సో, గరిష్టంగా 300 రోజుల ఈఎల్స్ ఈక్వల్ టు 1 ఇయర్ మనకి ప్రెజెంట్ సాలరీతో సమానం అనమాట. సో, 2 మంత్స్ తక్కువ, 1 ఇయర్ లేదంటే 10 మంత్స్ సాలరీ ఒకేసారి ఈఎల్స్ రూపంలో వస్తుంది. మనకు గనక 300 రోజులు ఎన్యూడ్ లీవ్స్ ఉన్నట్లయితే, అంతకు మించి ఉన్న 300 రోజులే తీసుకుంటారు. సో, ఇది మనందరికి తెలిసిందే. ఇక మరియు గత కొన్నేళ్లుగా నిలిచిపోయినటువంటి కరువు భత్యం డీఏ బకాయిల విషయంలో ప్రభుత్వం నుండి కొంత సానుకూల కదలిక అయితే కనిపిస్తోంది. మరి ఏంటి ఆ సానుకూల కదలిక అంటే, ప్రస్తుతం అందుతున్నటువంటి అత్యంత ట్రస్టెడ్ సమాచారం ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపుల ప్రక్రియలో క్షేత్రస్థాయిలో వేగం పుంజుకుంది. సో, గ్రాట్యుటీ అనేది చెల్లింపుల ప్రక్రియలో వేగవంతమైంది. రిటైర్ అయిన వారికి పెండింగ్‌లో గ్రాట్యుటీ ఎవరికైతే పెండింగ్‌లో ఉందో వారికండి గ్రాట్యుటీ జమ అయ్యే అవకాశం ఉంది త్వరగా. మరి ప్రభుత్వం గతంలో విడుదల చేసినటువంటి నిధుల మేరకు 2025 డిసెంబర్ నెల వరకు పదవీ విరమణ చేసిన లబ్ధిదారులందరికీ కూడా సో 2025 డిసెంబర్ వరకు లాస్ట్ ఇయర్ వరకు దాదాపుగా అందరికీ గ్రాట్యుటీ నిధులు వారి ఖాతాలలో జమ అయ్యాయనేది తెలుస్తోంది. సో, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. డిసెంబర్ వరకు. మరి మనకి జనవరి 2026 నుంచి వాటికి కూడా ఇప్పుడు వేగం పుంజుకుందనమాట గ్రాట్యుటీ సంబంధించి. అయితే గత 2, 3 రోజులుగా సోషల్ మీడియా వేదిక అయినటువంటి అంటే సోషల్ మీడియా మాధ్యమాలలో ఫేస్‌బుక్ అయితేనేమి, వాట్సాప్ అయితేనేమి, ట్విట్టర్ అయితేనేమి ఈ విధంగా ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. అదే 2026 ఏప్రిల్ నెల వరకు రిటైర్ అయిన వారికి అంటే ఆహ్, ఏప్రిల్ నెల వరకు కూడా గ్రాట్యుటీ సొమ్ము జమ అయింది అంటున్నారు. కానీ ఇది కొద్దిగా అవాస్తవం అండి. మనకు 2025 డిసెంబర్ వరకు మాత్రమే జమ అయ్యాయి. 2026 జనవరి నుంచి రావాల్సి ఉంది, ఇంకా రాలే. సో, ఇది అవాస్తవము. మరి అధికారిక వర్గాల్లో గానీ, ఈ మేరకు క్షేత్రస్థాయి సమాచారంలో గానీ ఒక పక్కా సం ఆహ్, పక్కా ఆధారాలేవి లభించలేదు. మనకు ఏప్రిల్ వరకు జమ అయినట్టు. ఒకవేళ మీలో ఎవరైనా 2026 జనవరి నుండి ఏప్రిల్ మధ్యలో రిటైర్ అయిన విశ్రాంత ఉద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే, మీకు గనక నిజంగానే డబ్బులు జమ అయి ఉన్నట్లయితే తప్పకుండా మీరు పని అనుకోకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే మీరిచ్చే ఈ యొక్క భరోసా అనేది, మీరిచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మన మిగతా మిత్రులకి భరోసా లాంటిదనమాట. సో, దీనివల్ల నిధుల విడుదలపై ఇతర పెన్షనర్లకు కూడా ఒక స్పష్టత అనేది కలుగుతుంది. ఒక
ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. ఇక రెండవ అతి ముఖ్యమైన అంశం ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్. సో, ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ రిటైర్ అయినప్పుడు మనకి రావాలి. కానీ వాటిని కూడా బకాయిలు పెట్టేశారనమాట. సో, ఆ రోజుటికి మనకు 300 రోజులు గరిష్టంగా ఎర్న్డ్ లీవ్స్ ఉంటే, లేదు 250 మాత్రమే ఎర్న్డ్ లీవ్స్ ఉండి హెచ్‌పీఎల్ ఉన్నాయనుకోండి, హెచ్‌పీఎల్ హాఫ్ పే లీవ్ నుంచి ఆ మిగతా 50 తీసుకుంటారు. సో, ఇదంతా మనము ఇదివరకే తెలుసుకున్నాము. సో, గ్రిప్‌గా ఇదైతే చెప్పడం జరిగింది. దాదాపు 10 నెలల సాలరీతో సమానం అనమాట. ఈ యొక్క ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ ఇన్ కేస్ అన్ని 300 రోజుల ఈఎల్సే ఉన్నట్లయితే. హెచ్‌పీఎల్స్ కాకుండా. మరి 2024 డిసెంబర్ వరకు పదవీ విరమణ చేసిన మెజారిటీ ఉద్యోగులకు ఈ సొమ్ము అయితే అందింది. కానీ దురదృష్టవశాత్తు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసి 2010 నుంచి 2020 దాదాపు 10 సంవత్సరాల్లో ఈ 10 ఇయర్స్‌లో రిటైర్ అయిన లెక్చరర్లకు ఇప్పటికీ ఒక పైసా అందకపోవడం అత్యంత విచారకరము. వీరికి ఈఎల్స్ రాలే. మరి వీరి బిల్లులు ట్రెజరీలో ఇంకా పెండింగ్‌లోనే ఉండడానికి గల కారణాలు అధికారుల మధ్య సమన్వయ లోపం లేదా సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో అప్డేషన్ జాప్యమై ఉండొచ్చు. మరి ఈ యొక్క విభాగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధ పెన్షనర్లకు త్వరగా న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 2018 జూలైకి సంబంధించి పాత డీఏ బకాయిల విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలైతే చోటు చేసుకున్నాయండి. అవేంటంటే 2026 సంక్రాంతి పండుగకు డీఏకి సంబంధించి మనందరికీ బకాయిలు జమయ్యాయి. సో, 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామందికి నిధులు జమయ్యాయి. ఆ తర్వాత ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్ 30న సో, మనకు విశాఖపట్నం సీతమ్మ తార ట్రెజరీ పరిధిలోని ఏకంగా 1800 మందికి సో, ఇది తప్పండి. సో, మనకి మే 30న అనుకుంటా మేబీ ఈ యొక్క బకాయిలు 1800 మందికి ఒకటేసారి అయితే జమ కావడం పెద్ద విషయము అనమాట. ఎందుకంటే మనకి ఇంకా జూన్ 30 రాలేదు. ఇది మే 30. మరి యలమంచిలి ట్రెజరీ పరిధి, మాడుగుల వంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిధులు క్లియర్ అయ్యాయి. డీఏ అరియర్స్ అండి 2018కి సంబంధించి. అయితే అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో మాత్రం ఈ డీఏ నిధులు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తుంది. స్టిల్ ఇప్పటికీ కూడా 10-15% వారికి ఈ 2018 డీఏ బకాయిలు అందలేదు. డీఏటీఆర్ బకాయిలనమాట. 10-15% అంటే చాలామంది క్లెయిమ్ చేసుకోవాల్సిన వాళ్ళున్నారు. వివిధ కారణాలు, సాంకేతిక కారణాలు ఉండొచ్చు ఇట్లా. మళ్ళీ డీఏ అరియర్స్ విషయంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులందరికీ ఒకేసారి నిధులు విడుదల చేయాలని అయితే పెన్షనర్స్ డిమాండ్ చేస్తున్నారు. సో, వీరికి కూడా త్వరగా నిధులు జమ చేయాలని చెప్పేసి ఏదో విధంగా అయితే మన పాత్ర కూడా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే కొందరు చనిపోయి ఉంటారు. సో, చనిపోయిన పెన్షనర్స్ యొక్క డెత్ సర్టిఫికేటు, రిలేషను సో, ఇవన్నీ వారసులుగా వెళ్తే ఇవన్నీ తీసుకెళ్తే ఎస్‌డిఓ గారిని కలిసినప్పుడు మనకు ఇవన్నీ అడుగుతారనమాట. ఇవన్నీ ఉంటే మన బ్యాంక్ అకౌంట్‌కే ట్రాన్స్‌ఫర్ చేస్తారు ఆ నిధులనైతే. సో, ఇక్కడ మన పని కూడా ఉంది. సో, మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేటు. సో, ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ డీఏ బకాయిల రూపంలో కొంత ఆర్థిక ఊరట లభిస్తుంది. 2025 డిసెంబర్ వరకు రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ చెల్లింపులు జరిగాయి. అలాగే విశాఖపట్నం వంటి సీతమ్మ ధార ట్రెజరీ పరిధులలో రీసెంట్‌గా డీఏ బకాయిలైతే 2018కి సంబంధించి జమ అయ్యాయి. అయితే ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులకు కొన్ని జిల్లాల్లో ఇంకా పెన్షనర్లకు బకాయిలు అంటే ఈఎల్స్ అందాల్సి ఉంది. ఎర్న్డ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అందలేదు. 2010 నుంచి 2020 మధ్యలో రిటైర్ అయిన వారికి. ఇది సాంకేతిక సమస్యలన్నీ కూడా ప్రభుత్వము తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రావాల్సిన నిధులు సమానంగా నిధులు విడుదల చేయడమే ఇప్పుడు తక్షణ అవసరం అనమాట. ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం అని చెప్పొచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైతే 2018 డీఏ ఆర్ డీఏ అరియర్స్
డిఆర్ అరియర్స్ ఇంకా ఎవరికైతే జమ కాలేదో కామెంట్ చేయండి. అలాగే ఈఎల్స్ ఎవరికైతే 2026 జనవరి నుండి 2026లో రిటైర్ అయిన వారికి ఈఎల్స్ జమ అయి ఉంటే తప్పకుండా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలాగే రిమైనింగ్ పెండింగ్ బిల్స్ కూడా మనకి త్వరలో రావాల్సి ఉంది. చూడాలి ఈసారి తప్ప ఏమైనా పెండింగ్ బిల్స్ ఎప్పుడు వస్తాయి, ఎంత వస్తుంది అనేది అమౌంట్. సో తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.